డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల క్రీడా పోటీల్లో రఘురామ క్రికెట్ ఆడుతూ కింద పడడంతో ఆయన చేతి మణికట్టుకు గాయమైంది. దానిపై సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం, ఆటలో పడిపోతూనే 2 ఎముకలు విరిగే వ్యక్తిని నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్ష అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పివి సునీల్ కుమార్ ట్వీట్ పై రఘురామ ఘాటుగా స్పందించారు. సర్వీస్ కాల సస్పెన్షన్ లో ఉన్న సునీల్ కుమార్ ఒప్పుకుంటే కస్టడీలో కొట్టినట్లుగా ఎముకలు విరగకుండా కాళ్లు కట్టేసి పాదాలపై కర్ర, రబ్బర్ బెల్ట్ తో రక్తపు చార్ల మచ్చలు పడేలా కొట్టగలను అని రిప్లై ఇచ్చారు. సునీల్ కుమార్ వచ్చి కొట్టించుకుని నిరూపించుకుంటానని అంటే బహిరంగంగానే ఈ కార్యక్రమం పెడతానంటూ సవాల్ చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన సునీల్ కుమార్ అరెస్ట్ తథ్యమని స్పష్టం చేశారు. రఘురామ రిప్లైపై సునీల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఆర్ఆర్ఆర్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారంటూ సునీల్ కుమార్ ఒక వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఏ కేసులో ఎవరేమవుతారని చెప్పేందుకు మీరెవరు అంటూ ప్రశ్నించారు. మీ ఈగోని సంతృప్తి పరిచేందుకే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని సునీల్ కుమార్ ఆరోపించారు. కృష్ణరాజు గారు ఆయన చెప్తున్నాడు, నేను ఫిర్యాదు చేశాను, నేను మీ మీద ఆరోపణలు చేశాను కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక హెచ్చరిక ఒకటి చేశారు. చాలా ధన్యవాదాలు రఘురామకృష్ణరాజు గారు. నా విషయంలో తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు పెట్టి నన్ను ఎలా అయినా సరే ఇబ్బంది పెట్టాలని ఆయన చూస్తున్నాడు. ప్రభుత్వం అంత అవివేకంగా ప్రవర్తిస్తుందని నేను అనుకోను. కేవలం మీ వల్లే ఇది జరిగింది, మీరు వెనకొండి చేయించడం వల్లే. అయినా మీరెవరండి చెప్పడానికి ఏ కేసులో ఎవరేమవుతారు? మీరైనా హోమ్ మినిస్టరా, చీఫ్ మినిస్టరా? మీరు ఎవరు అసలు? మీరు ఆఫ్టర్ ఆల్ కంప్లైనెంట్. ఒక తప్పుడు పిటిషన్ పెట్టిన పిటిషన్దారుడు మీరు. మీకేం రైట్ ఉంది? మీరు ఎలా డిక్టేట్ చేస్తారు? అరెస్ట్ చేయాలా, యాక్షన్ డ్రాప్ చేయాలనేది వాళ్ళ ఇష్టం కదా. అంటే ఇప్పుడు అహంకారం ఎవరికి ఉంది అనేది అర్థమవుతుంది కదా. అంటే నేనే ప్రభుత్వాధినేతని, నేను బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను అని ఎవరు మాట్లాడుతున్నారో అందరికి అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక నా మీద ఏ చర్య ఎవరు తీసుకున్నా కూడా అది ఆ దర్యాప్తు సంస్థల వల్ల కాదు, ఆ దర్యాప్తు వల్ల కాదు, ఎలిగేషన్స్ వల్ల కాదు,